చెప్పిన 2000 సంవత్సరాలు దాటుతుంది. ఆయన చెప్పిన 2000 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలామంది వస్తాడు 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 వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంకా రాలా, ఇంకొస్తాడో లేదో తెలియదు అనుకొని ఇక లోకంలో బతకడం మొదలుపెట్టేశారు. హ్యాపీగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. తినడం, తాగడం, ఇష్టం వచ్చినట్టుగా బతకడం. ఇక యేసు వస్తే రానివ్వండి, లేకపోతే లేదు. చర్చికి అయితే వెళ్తాను, ప్రార్థనకి వెళ్తే వెళ్తాను, పాటలు అంటే పాడతాను. ఇక తంతంత కామన్గా జరుగుతుంది. కానీ ఆ రాకడ అనే దాని గురించి మాత్రం మనకు సంబంధమే లేదన్నట్టుగా బతుకుతున్నారు. అందుకనే రాకడ అనేది కానీ మనిషి హృదయంలో జ్ఞాపకం ఉంటే, మనిషి యేసుక్రీస్తు ప్రభు వస్తానన్నాడు, వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, మనం జాగ్రత్తగా బతకాలరా, పరలోకం వెళ్ళాలరా, అదొక జీవితం అంటూ ఉంటుందిరా అనే కానీ స్పృహ ఏ క్రైస్తవుడిలోనైనా ఉంటే ఇట్లా బతుకుతారా ఎవరైనా? అమ్మలారా చెప్పండి, ఎట్లా బతుకుతున్నానండి అని అడగండి. నీ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నీ భర్త లేనప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తావు? నీ భార్య నీ పక్కన లేనప్పుడు ఎలా ఆలోచిస్తావు? నువ్వు రోడ్డు మీదకు తిరుగుతున్నప్పుడు ఎలా ఆలోచిస్తావు? పని చేస్తున్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, నువ్వు దైనందిన జీవితంలో ప్రతిదినము నువ్వు నీ ఎదురయ్యే ప్రతి సంఘటన ఎలా ఆలోచిస్తావు, ఎలా చూస్తావు అనేది నువ్వు పరీక్షించుకుంటే నిజంగా నువ్వు క్రీస్తు రాకడను మర్చిపోయావా లేదా అన్నది నీకే అర్థమవుతుంది. ప్రియమిత్రులారా, యేసయ్య చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన వస్తాడు, దీంట్లో ఏ సందేహం లేదు. కానీ మీరు బాగా అర్థం చేసుకోండి, అబ్రహాము, అలాగే నోవాహు, అలాగే నేను చెప్పిన కిమ్ అనే ఒక వ్యక్తి ఎలా తమ స్వేచ్ఛ కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూశారో, మనం కూడా యేసు వస్తాడు అనే దానికోసం మన జీవితంలో ఓపికతో ఎదురు చూడాలి. అలా చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో